ఈరోజు మనం చూడబోయేది పట్టం అనే తెలుగు సినిమా. ఇదిప్పుడు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఒక కాంప్లికేటెడ్ ట్రయాంగులర్ లవ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన లవ్ డ్రామా ఇది. దీనికొక స్పోర్ట్స్ ఎలిమెంట్ని కూడా యాడ్ చేశారు. అదేం స్పోర్ట్ అంటే గాలిపటాలు ఎగురవేసే పోటీ. ఆ కాంపిటీషన్లో గెలిచిన వాళ్లకే హీరోయిన్ దక్కుతుంది అనే థీమ్తో ఈ కథని రాసుకున్నారు. యాక్చువల్గా ఈ సినిమా స్టార్టింగ్లోనే అరుణ్ మరియు విస్కీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ని చూపిస్తారు. చిన్నప్పట్నుంచే వాళ్లు మంచి ఫ్రెండ్స్. వాళ్ల మధ్య గొడవలనేవే ఎప్పుడూ రాలేదు. ఐశ్వర్య అనే అమ్మాయి వీళ్ళిద్దరి లైఫ్లోకి వచ్చాకే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. ఐశ్వర్య ఇద్దరినీ లవ్ చేస్తుంది, కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో ఈ గాలిపటాల పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లని నేను సెలెక్ట్ చేసుకుంటాను అని ఆమె డిసైడ్ అవుతుంది. దీనికోసమే ఆ కాంపిటీషన్ జరుగుతుంది. ఆ కాంపిటీషన్లో ఏం జరిగింది, చివరికి ఈమె ఎవరితో కలిసింది అనేదే ఈ సినిమా కథ. మనకు ప్రేమదేశం సినిమా వచ్చింది కదా, సేమ్ అలాంటి స్టోరీ లైనే, కానీ దాన్ని చాలా సీరియస్గా తీశారు. ఈ సినిమాని మాత్రం ఒక లైటర్ నోట్లో చాలా ఫనీగా ఉండేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఆ హీరోయిన్ క్యారెక్టర్ తన లైఫ్లో ఏం కావాలో డిసైడ్ చేసుకోలేక ప్రతి విషయంలో తడబడే క్యారెక్టర్లా చూపించారు. అది చాలా ఫనీగా పోర్ట్రే చేశారనే చెప్పాలి. అలాగే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథను నడిపించడం అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్గా తీసుకువెళ్లడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ఆ గాలిపటాలు ఎగురువేసే సీన్స్ చాలా బాగా స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి. కానీ ఆ కాంపిటీషన్ ఎలా ముగుస్తుంది అనేది కొంచెం ముందే ఊహించేలా ఉంది. అలాగే ఈ సినిమాలో చాలా ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమాని ఒక మ్యూజికల్ మూవీలా ఇవ్వాలని ప్లాన్ చేశారు. అందుకే పాటలు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. చాలా పాటలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 40 నిమిషాలుంది. అంత కంటెంట్ అయితే ఈ కథలో లేదు. ఖచ్చితంగా ఇంకో అరగంట సినిమాని ట్రిమ్ చేసుండాల్సింది. అలాగే ఆ లవ్ సీన్స్ అన్నీ చాలా రొటీన్గా అనిపించాయి. ఇలా చాలా విషయాలు నార్మల్గా ఉన్నా కూడా టైంపాస్ కోసం ఒకసారి చూడదగ్గ ఎంటర్టైనరే ఈ సినిమా. నా రేటింగ్ ఈ సినిమాకి 2.5/5. అడల్ట్ కంటెంట్ లాంటివి పెద్దగా ఏం లేవు, అందరూ నిరభ్యంతరంగా చూడొచ్చు. ఈ మూవీ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మన మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూలో కలుద్దాం.